గైస్ ఇదైతే వెయిట్ లాస్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఒకటే బ్యాటర్‌తోని మీకు 2 రెసిపీస్ అయితే చెప్పబోతున్నాను. అదే ఓట్స్ గుంట పొంగనాలు అండ్ ఓట్స్ ఇడ్లీ అనమాట. వీటినైతే మీరు స్నానం చేసే ముందు ఈ బ్యాటర్‌ని రెడీ చేసి పెట్టుకొని అప్పటి వరకు మీకు సోక్ అయిపోతది ఇది. సో, ఫస్ట్ అయితే 1 కప్ ఓట్స్ తీసుకొని వాటిని ఫ్రై చేసుకోండి. లవంగానే చేసుకుంటే మీకు అది సోక్ అయిపోతదనమాట. 30 మినిట్స్ సోకింగ్ టైమ్ అనమాట దీనికి. ఫస్ట్ అయితే ఓట్స్ 1 కప్ తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. వెయిట్ లాస్ అంటే అందరూ అనుకుంటున్నారు చాలా టైం పడతది ఆ రెసిపీస్ కానీ నో టైం పట్టదు. నేను చెప్తున్నాను గదా! సో, 1 కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకోండి. ఆర్ ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని గూడా మంచిగా వేయించి పక్కన పెట్టుకొని, అది బొంబాయి రవ్వ వేయించే వరకు ఇదైతే కూల్ అయిపోతది. సో, ఇదైతే ఓట్స్ అయితే కొంచెం క్రష్ చేసుకోండి. ఇవైతే నేను ఇక్కడ క్విక్కర్ ఓట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరైతే ఏ ఓట్స్ అయినా మీ ఇష్టం బ్రాండ్ వేరేదేదైనా యూజ్ చేసుకోండి. బొంబాయి రవ్వ అండ్ నెక్స్ట్ క్రష్ చేసుకున్న ఓట్స్ కూడా ఉన్నాయి కదా, ఒకటే ఒకటి తిప్పండి. 1 మీద పెట్టేసి బ్లెండ్ చేసేయండి సరిపోతది. సో, వీటి రెండిటిని స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేయండి మీరు. స్టవ్ ఆన్ చేసి కాదు, స్టవ్ ఆఫ్ చేసుకొని. సో, అదే గిన్నెలో నెక్స్ట్ వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేసుకోండి. అదే కప్‌తో ½ కప్. నెక్స్ట్ వాటర్ వచ్చేసేసి యాడ్ చేసుకోండి. సేమ్ 1 కప్ అయితే వాటర్ పడతాయి. 1 కప్ వాటర్ వేసుకొని తర్వాతకి వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అందులోనే. కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. మీ ఇష్టం, బేకింగ్ పౌడర్ మీరు వేయకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు. ఇందులోనే అన్ని వెజ్జీస్ యాడ్ చేసుకుంటే మార్నింగే మనకి ఫైబర్ అనేది లోపలికెళ్తది. ఓట్స్‌తో పాటు ఎక్స్టర్నల్‌గా ఫైబర్. క్యాప్సికమ్, బీన్స్, నెక్స్ట్ వచ్చేసి అల్లం గడ్డ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఒక క్యారెట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మీరు స్నానం చేసి వచ్చే వరకు అది నానిపోతది. అది అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రకైతే కొంచెం నెయ్యి పెట్టేసుకొని ఇది బ్యాటర్ అంతా అందులో యాడ్ చేసేసేసి మీరైతే అప్పటి వరకు వెళ్ళేసి రెడీ అయిపోండి. డ్రెస్ వేసుకొని వచ్చే వరకు మీకైతే ఇది రెడీ అయిపోతది రెసిపీ. అందులో అవన్నీ ఫిల్ చేసేసి ఒక 15 మినిట్స్ మీరైతే కుకింగ్‌కి పెట్టేసుకున్నారనుకో అంతే, ఇంకా ఇదైతే రెసిపీ రెడీ అయిపోతది. మీరు లంచ్‌కి కూడా తినొచ్చు ఇవి ఇడ్లీస్. బ్రేక్‌ఫాస్ట్ అనే కాకుండా 2 ప్లేట్స్ పెట్టుకుంటే మీరు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ కూడా మీరు ఒకవేళ తినగలిగితే మీరు తినేయొచ్చనమాట. చాలా ఫిల్లింగ్‌గా ఉంటది. జస్ట్ మీరు కారం పొడితో అయినా ఉంటాయి కదా, దాంతో తినేయొచ్చు. నెక్స్ట్ ఓట్స్ పొంగనాలు వచ్చేసి అయితే మీరు అదే బ్యాటర్ మీద అది చేసుకున్నారనుకో బ్రేక్‌ఫాస్ట్ పర్పస్ అయితే ఆ రోజుకైతే అలా వచ్చేస్తాయి. నెక్స్ట్ డేకి అయితే ఇంత గుంట పొంగనాలైతే ఆల్మోస్ట్ మనకొక వచ్చేస్తాయి. ఒక 10 అయితే వాటిని కూడా గుంట పొంగనాలు యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే 5-6 మినిట్స్ వరకు మనకు సరిపోతది ఇది కుక్ అవ్వడానికి. మూత పెట్టేసేసి కుక్ చేయాలి. ఆ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి వీటిని ఫ్లిప్ చేసుకోవాలనమాట. ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతది. జస్ట్ ఆ పచ్చి స్మెల్ పోతది. ఇది మీరు బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నారనుకో మనకి 2 డేస్ వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకైతే నేను ముందు అయితే ఓట్స్ ప్రీమిక్స్ కూడా తయారు చేసి చూపిస్తాను. సో దట్ మీరు ఒకసారి చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకో మీరు ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఊకే పౌడర్ చేసుకోవడం అట్లా అవసరం లేకుండా ఇన్‌స్టంట్‌గా ఓట్స్ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే మీరు ఏ రెసిపీ అయినా దాంతో పాటు పొంగనాలు, దోసలు ఏదైనా చేసుకోవచ్చు. త్వరలోనే మీకు ఆ రెసిపీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. వెయిట్ లాస్‌కి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ రెసిపీస్ అయితే. మార్నింగ్ ఇది బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్‌కి గానీ చేశారనుకో చాలా బాగుంటది. ఇది బ్రేక్‌ఫాస్ట్ తినేసి మీరు లంచ్ మళ్ళీ హెవీ అయిపోతదా అనుకుంటే ఏం అవ్వదు. 1 కప్ రైస్ తీసుకుంటే సరిపోతది. 1 కప్ దాల్‌తోని. అంతే, ఇంకా ఒక రెసిపీతో మనకైతే 2 రెసిపీస్ అయితే ఒక బ్యాటర్‌తో మనం 2 రెసిపీస్ అయితే చేసి పెట్టుకున్నాము. నేనైతే మీకు చట్నీ